మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. కలలకు వినవేస్తే నిజముని సూర్చేది, ఆ నిజముని నమ్మితే కలిగే కలకైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. రేయ్, ప్రేమలో పడ్డవాడికి నిద్ర రాదని విన్నాను. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. నిజమేరా, మనం ప్రేమించిన వ్యక్తి ఎలా ఉన్నారో ఏంటో అనే టెన్షన్తో నిద్ర పట్టట్లేదు. ఒరే కృష్ణ, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. మనం ప్రేమించే మనుషుల మీద ప్రేమ ఉండొచ్చు గాని మరీ ఇంత ఆతృత ఉండకూడదురా. రేపు మీ బాస్ హర్ష గారికి చెప్పి ఆయన సలహా తీసుకొని అప్పుడు మిగతా నిర్ణయాలు తీసుకుందాం. అరే, అర్చన దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిరా. అదేంట్రా బాబ్జీ, మెసేజ్ ఇలా ఇచ్చింది? ఏమొచ్చిందిరా? తనని మర్చిపోమని, తనని కలవడానికి ప్రయత్నించొద్దని. ఎరా, అర్చనకి తన ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటావా? ఏదో ప్రాబ్లం వచ్చే ఉంటుందిరా. అంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నా కట్టడి చేశారంటావా? సిచ్యువేషన్ చూస్తే అలాగే అర్థం అవుతుంది. రేయ్, ఏం చేస్తున్నావురా? ఫోన్ చేసి కనుక్కుందాం అనుకుంటున్నాను రా. నీకు మతిపోయిందా? ఇప్పుడు టైం ఎంతైంది? 11:30. ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేస్తావా? ఫోన్ చేయకపోతే ఆవిడికి ఏం జరిగిందో ఎలా ఉందో ఎలా తెలుస్తుందిరా? కృష్ణ, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. ఆల్రెడీ ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చిందని మనం అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అంత దూరం ఆలోచించలేనురా బాబ్జీ. తను ఏ ప్రాబ్లంలో ఉందోనని నా మనసులో ఆమె గురించి ఆలోచన వచ్చేసరికి టైం ఎంత, ఇది అర్ధరాత్రి అపరాత్రి అని ఇవన్నీ ఆలోచించలేనురా. రేయ్, నీ ఆతృత కొద్దీ నువ్వు ఆలోచించకపోవడం నీ వరకు కరెక్టే కాదన్ను. కానీ మన ఆతృత ఆమెకి ఆటంకం కాకూడదు. మన ఆతృత ఆమెని మరింత ఆందోళనకి గురి చేయకూడదు. అందుకే ఆమెకి ఎలా ఉందో తెలుసుకోవడానికి మెసేజ్ ఇవ్వు. ఏమని మెసేజ్ ఇచ్చావు? ప్రాబ్లం ఏమైనా కానీ నువ్వు మాత్రం ఏమీ రాంగ్గా డిసైడ్ చేసుకోకు, నేను సాల్వ్ చేస్తానని మెసేజ్ ఇచ్చానురా. వెరీ గుడ్. నువ్విచ్చిన మెసేజ్కి రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. దాన్ని బట్టి అర్చని కలిసే ప్లాన్ గురించి ఆలోచిద్దాం.
ఇంకా రెస్పాన్స్ ఏమి రాలేదురా. రాకపోతే కంగారు ఎందుకురా? ఏమో, పాపం ఈ టైంలో తను నిద్రపోవచ్చు, లేకపోతే అక్కడ అంత కంగారు పడాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదైనా ఉదయం ప్రశాంతంగా ఆలోచిద్దాం. నువ్వు పడుకోరా. రేయ్, ఇంకేం ఆలోచించకుండా పడుకోరా. మంచి నిద్ర పడితే మంచి కలలొస్తాయి. మంచి కలలొస్తే నీ మనసు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. పడుకో. ఏమిట్రా అది చిన్నపిల్లలాగా? ఏంట్రోయ్ ఈల పాటతో గోల చేస్తున్నావు? అమరు హుషారుగానే ఉన్నారు కదా, కారణం ఏమిటో? ఏ నీ హుషారు కారణం చెప్పవా? నీ హుషారు కారణం ఏమిటో చెప్పు, అప్పుడు చెప్తా. మొదట అడిగింది నేను, నాకు సమాధానం చెప్పి అప్పుడు నా నుంచి సమాధానం రాబెట్టుకో. సర్లేరా, నీకు చెప్పాలని ఉంటే చెప్తావు, లేకపోతే నీ మనసులో దాచుకుంటావు. మధ్యలో నాకేమిటి? ఒరే నీకు నాకు గొడవ ఎందుకు గాని, నేను సాయంత్రం క్లబ్లో చెప్తాను, నువ్వు ఇప్పుడు చెప్పరా. ఒరే, నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తానురా? అర్చనకి ఒక మంచి పెళ్లి సంబంధం కుదరబోతోందిరా. అదేంట్రా ఇప్పుడు చెప్తున్నావేంటి ఆ విషయం? నువ్వు సంబంధానికి వెళ్లే ముందు చెప్పాలి కదా. అవును, ఆ ఫ్యామిలీ ఎక్కడుంటుంది, ఏం చేస్తుంటారు? వాళ్ళు శివాజీ నగర్లో ఉంటారు. ఆహా, కుర్రాడు ఏం చేస్తుంటాడు? ఆ కుర్రాడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కువైట్లో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది. పైగా కట్న కానుకలు వద్దన్నారా. ఆహా, అర్చనకి సంబంధం నచ్చిందా? అర్చనతో చెప్పలేదు, కానీ చెప్తే తనకి నచ్చుతుంది. నోరు ముయిరా. అయినా అర్చనకి పోయి ఇలాంటి మిడిల్ క్లాస్ సంబంధం తీసుకొస్తావరా? అలా అంటావేంట్రా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ సంబంధం తీసుకొచ్చాను. నీకు బుద్ధుందా? అర్చనకి సరిపోయే సంబంధమా ఇది? అర్చన తెలివితేటలేంటి, అందమేంటి, అన్నీ ఉన్న అమ్మాయికి ఇలాంటి మిడిల్ క్లాస్ సంబంధం తీసుకురావడం చాలా తప్పురా. ఇదిగో, హలో, ఇప్పుడే చెప్తున్నాను విను. సౌందర్యకి ఎలాంటి గొప్పింటి సంబంధం తీసుకొస్తానో అర్చనకు కూడా అంతే గొప్పింటి సంబంధం తీసుకొస్తాను. రే, ఆవేశాన్ని తగ్గించి కాస్త ఆలోచించు. అర్చన ఈ డ్రైవర్ కూతురు, సౌందర్య కోటీసోడు కూతురు. వీళ్ళిద్దరూ ఒకటేలా అవుతారా? నా దృష్టిలో ఇద్దరూ ఒకటే. ఇదిగో, నేను ఇప్పుడే చెప్తున్నాను, సౌందర్య పెళ్లి మ్యాటర్లో నీకిష్టం లేకపోతే నేను అక్కడికక్కడే ఆ సంబంధం ఆపేస్తాను. అలాగే అర్చన పెళ్లి విషయంలో కూడా నాకిష్టం లేకపోతే నువ్వు కూడా ఆపేయాలి. ఏమంటారా? ఇదెక్కడ గొడవరా? ఇది మనిద్దరి మధ్య సమస్య అయ్యేటట్టుందే. ఏ సమస్యగాను మారదరా. ఇదిగో, నేను ఇప్పుడే చెప్తున్నాను, అర్చనకి ఏదో సంబంధం తెచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవాలని మాత్రం చూడకు. సరే, ముందు సౌందర్యకి ఓ మంచి సంబంధం తీసురా, ఆ తర్వాత అర్చన గురించి ఆలోచిద్దాం. సౌందర్య కోసం ఆల్రెడీ ఓ మంచి సంబంధం చూసి పెట్టాను. అదేంటన్నది సాయంత్రం నీ క్లబ్లో చెప్తాను. అలాగే, ప్రస్తుతానికి మన ఇంటి విషయాలు పక్కన పెట్టి ఆఫీస్ విషయాలకు వద్దాం. పోర్టుకి సంబంధించి మూర్తి గారితో మాట్లాడతానన్నావుగా, మాట్లాడేవా? కరెక్ట్ టైంలో గుర్తు చేసావురా. ఇదిగో, ఈవేళ మూర్తి గారితో మాట్లాడతా. సరే. ఒరే కోటి, ఎప్పుడు నా గురించి నా కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, మరి నీ గురించి నువ్వెప్పుడు ఆలోచించుకుంటావురా? నేను నీ గురించి కంపెనీ గురించి ఆలోచిస్తే కంపెనీ అభివృద్ధిలోకి వస్తుందిరా. కంపెనీ అభివృద్ధిలోకి వచ్చిందనుకో, అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరూ అభివృద్ధిలోకి వస్తారు. ఇలాగే ప్రతి వర్కర్ ఆలోచించాలన్నది నా ఆశ. ఇప్పుడు నీకు అర్థమైందా నేను కంపెనీ గురించి ఆలోచించడంలో ఎంత స్వార్థం ఉందో? ఓరే, నీలాంటి ఫ్రెండ్ ఎవరికీ దొరకడరా. అలాగే నన్ను మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడరా. గోల్డెన్ గోల్డెన్ గోల్డెన్.
ఏం సెల్లమ్మా ఎలాగున్నా వేటి ఓ అప్పలనాయుడు గారా, బావున్నారా? ఏదో ఉన్నానమ్మా. నీతో మాట్లాడాలంటే ఇగో ఇలా దారి కాపు కాసి మాట్లాడాల్సిందే. ఏడు శాతం సెల్లమ్మవే, మాటిచ్చుకోవడం మర్చిపోయిన సెల్లమ్మవే. నేనేమీ మాటివ్వలేదే. వరం అడిగిన తర్వాత అది తీరితే ముడుపు చెల్లించి తీరాలి. అది అమ్మో రూలు. ముడుపు చెల్లించిన తర్వాత అడిగిన వరం ఇచ్చి తీరాలి. ఇది అప్పలనాయుడు రూలు. చెబితే నీకు అబద్ధమో నాకు నిజమో, నచ్చలిలువ చేసే నగ నీకు ఇచ్చినానని నా నీ మాట అనడం లేదు. అది గిఫ్ట్ అన్నారనే ఆ నెక్లెస్ తీసుకున్నాను, కానీ లేకపోతే టచ్ కూడా చేసేదాన్ని కాదు. నాకేటుందమ్మా, నా చేతిలో ఉంటే నాది, నీ చేతిలో ఉంటే నీది. ఇప్పుడు దాని గురించి ఆ బాధ. నోరిడిసి నీ కూతురు నా ఇంటి కోడలు చేయమని అడిగినానా? ఆ విషయమే పట్టించుకోలేదు నువ్వు. అది నా బాధ. నన్నేం చేయమంటారు? మా అమ్మాయికి గాని మా వారికి గాని అసలు మీ తండ్రి కొడుకులంటే ఎందుకో ఇష్టం లేదు. ఎండుంది కాబట్టి ఎన్నెళ్ళని అడిగినావన్నట్టు ఆ అయ్య కూతురికి మా అంటే పడదు కాబట్టే నీ సాయం అడిగినావు. వాళ్ళు కాదని డిసైడ్ అయిన తర్వాత నేనేం చెప్పినా ఫలితం ఉండదు అప్పలనాయుడు గారు. నీ కొడుకంటేనే నా కూతురు మండిపడుతోంది. ఇంకేం చెప్పమంటారు? చెప్పడానికి ఏదని ఒగ్గేసినావు. ఎంతకంటే బాగా డబ్బున్న పెళ్ళికొడుకు నీకు దొరుకుంటాడు. దాంతో నా కొడుకుని తీసి పక్కన వడేసినావు. అంతేనా? మరో సంబంధం చూస్తున్నారని మీకెలా తెలుసు? నాకెలా తెలుసని ఆలోచించడం ముఖ్యం కాదమ్మా. అవునా కాదో చెప్పు. అది మేం చూసిన సంబంధం కాదండి. మరి ఇంకేటి? దాని అంతటా అది నడుచుకొచ్చేసిన సంబంధమా? కాదు, మా అమ్మాయి కావాలనుకున్న సంబంధం. ఏటనాగా? అయితే నీ ముందు నన్ను ఓడిపోన్నానన్నమాట. ఇందులో గెలుపు ఓటమితో సంబంధమేముంది? ఎందుకు లేదు? ఎవన్నో ప్రేమించి నీ కూతురు ఆశలు నువ్వు తీరుతున్నావు. మరి నా కొడుకు ప్రేమించి ఆ ఇష్యూ నాకు చెప్పి పెళ్లి చేయి నాన్న నన్ను అడిగితే ఆడ ఆశలు తీరుతున్నానా? నేదే. అంటే నీ కూతురు ముందు నన్ను ఓడిపోయినట్టే కదా. పెళ్లి విషయంలో ఎవరికి ఎలా రాసిపెట్టుందో అలాగే జరుగుతుంది అప్పలనాయుడు గారు. ఇందులో ఎవరు ముందు ఎవరు ఓడిపోవడం లేదు, గెలవట్లేదు. ఇలాంటి జల్లకాయలు తిన్నప్పుడు ఆ నొప్పు తెలియకుండా యాదాంతం మాట్లాడడం, ఆ బాధలు దాటేయడం బొర్రున్నోడు పనే కాదన్ను. కానీ ఇది బాధ కాదు, అవమానం. ఈ అప్పలనాయుడికి ఆ అరసబాబు చేసిన అవమానం. ఈ పెళ్లికి వీరు కాదని మా రంజిత్ బాబు మనసు కట్టబెట్టించినారు. ఆడి కట్టబడ్డ మనసు చూసి నా మనసు మరీ కట్టబడిపోనాది. ఇక మిగిలింది ఆ అర్సాబాబు మనసు కష్టపెట్టించడం ఒకటే. ఏంటి అప్పలనాయుడు, భయపడుతున్నావా? లేదు, నానంటే ఏటో చూపిస్తానంటున్నాను. ఈ అప్పలనాయుడు చూడ్డానికి పిసరంతున్నా, దెబ్బ కొట్టానంతే అది ఎంత పెద్ద దెబ్బ ఆ తర్వాత తెలుస్తుంది అంటున్నాను. నా దగ్గర మాట్లాడడం కాదు, వెళ్ళి మా ఆయన దగ్గర మాట్లాడు. చెబితే ఇనే రకం కాదు నీ మొగుడు. అందుకే అనుకున్నదేదో చేసేస్తే మంచిదని నాను అనుకుంటున్నాను. చెల్లెమ్మ అంటూ అభిమానం నటించి గిఫ్ట్ అంటూ నా ఇంట్లో వదిలేసిన ఆ నెక్లెస్ ని వెంటనే తీసుకుపోండి. తీసుకెళ్తానులే, అంత తొందరటి చెల్లమ్మా. అందాక నీ బీరువాలో నీ ఒక్కదాగా నీ బీరువాకి ఏటైనా బరువా ఏటి? బరువు ఎక్కువని కాదు, నువ్వు ఇచ్చిన నెక్లెస్ మా ఇంట్లో ఉంటే మాకు పరువు తక్కువని. డ్రైవర్ పోనీ. హలో,
అర్జెంటుగా 2 కాఫీ పంపించు. సింహాద్రి, సార్ తాళాలు కారులోనే ఉన్నాయి, టీ తాగేసి వస్తా. అలాగే. సరే నేను గుడ్ చూసుకుంటాను. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటయ్యా ఈరోజు మార్నింగ్ అపాయింట్మెంట్స్? ఈరోజు ఏ అపాయింట్మెంట్స్ లేవు సార్. సంతోషం. సార్ ఈ ఫైల్ ఒకసారి చూడండి సార్. నేను చూస్తాలే. కృష్ణ ఎక్కడ? సార్ డిజైన్ సెక్షన్లో ఉన్నారు సార్. ఒకసారి రమ్మని చెప్పు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. కృష్ణ, కొత్త కన్స్ట్రక్షన్ దగ్గర వర్క్ ఎలా జరుగుతోంది? బాగా జరుగుతుంది సార్. ప్లానింగ్లో ఉన్నదానికి ఏ మాత్రం తేడా రాకుండా చూసుకో. తప్పకుండా సార్. నన్ను ఇంకా వెళ్ళమంటారా సార్? ఏ అర్జెంట్ పని ఏమైనా ఉందా? అర్జెంట్ పని అంటే ఏమీ లేదు సార్. అకౌంట్స్లో కొన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాలి. కృష్ణ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆ, నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఇంకే పద, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. కమన్. కోటి, కోటి ఎక్కడా? క్యాంటీన్కి వెళ్ళారు సార్. పిలవమంటారా? వద్దులే. తాళాలు ఎక్కడున్నాయి? కార్లోనే ఉన్నాయి సార్. ఓకే. కూర్చో కృష్ణ. రా కృష్ణ. ఇదేంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? ఈ సముద్రంతో నా జీవితానికి చాలా సంబంధం ఉంది. ఈ సముద్ర ఒడ్డునే ఓ మంచి ప్రాణ స్నేహితుణ్ణి సంపాదించుకోగలిగాను. నాకు సంబంధించి ఏ ఆనందమైనా ఇక్కడే పంచుకుంటాను. ఏ సమస్య అయినా ఇక్కడే పరిష్కరించుకుంటాను. ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడే తీసుకుంటాను. కృష్ణ, సౌందర్యం మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అమ్మాయి సార్. ఆ, అదే సార్, కొంచెం ఆవేశం ఎక్కువ, కొంచెం కోపం ఎక్కువ, కొంచెం మొండితనం. ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే రేపు పెళ్ళైన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందంటావా? ఏ ప్రాబ్లం సార్? ఏ ప్రాబ్లం ఉండదు. అయినా పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్లో చాలా చేంజ్ వస్తుంది సార్. సరే, పెళ్ళైన తర్వాత సంగతి అది. పెళ్లికి ముందే ఇలాంటి మెంటాలిటీ ఉంటే అసలు ఆ అమ్మాయికి పెళ్ళవుతుందంటావా? ఎందుకు కాదు సార్, అయినా ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? ఈ రోజుల్లో డబ్బున్న అమ్మాయిల్లో ఈ ఆవేశం, ఈ కోపం, ఈ మొండితనం ఇవన్నీ మామూలే సార్. ఇలాంటి మెంటాలిటీ ఉన్న సౌందర్య లాంటి అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారంటావు? ఎందుకు చేసుకోరు సార్? హ్యాపీగా చేసుకుంటారు. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు సార్? ఇంత గుచ్చిగుచ్చి అడుగుతున్నా చేసుకుంటారు సార్ అంటున్నావే కానీ నేను చేసుకుంటాను అని నిజాన్ని ఎందుకు చెప్పడం లేదు? సౌందర్య నేను ప్రేమించుకుంటున్నామని ఎందుకు చెప్పడం లేదు? ఏంటి అలా చూస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిందనా? మా అమ్మాయి చెప్పిందిలే. అది కాదు సార్. నాకు తెలుసులేవయ్యా, మీ డాడీ ఏమంటారనే కదా. నీకు తెలియకుండా మీ డాడీని ముందే అడిగేశాను. ఎందుకంటే ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా. అందుకే మీ లవ్ మ్యాటర్ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన చేత ఓకే అనిపించుకొని నీ దగ్గరకు వచ్చాను. ఏంటి కృష్ణ, మీ డాడీ ఓకే అన్న తర్వాత కూడా నీ ఫేస్ అలా డల్గా ఉంది? మీ ప్రేమ విషయం తెలిసి ముందు ఆశ్చర్యపడ్డాను. ఆ తర్వాత మీ డాడీ ఏమంటారు అని కంగారు పడ్డాను. ఆయన ఓకే అన్న తర్వాత చాలా చాలా ఆనందపడ్డాను. లేదు సార్, మీరు పొరపాటు పడ్డారు. నేను సౌందర్యని ప్రేమించలేదు సార్.
అదేంటి కృష్ణ, మీరిద్దరూ ప్రేమించుకోబట్టేగా నన్ను పెళ్లి గురించి అడగమని సౌందర్య ఫోర్స్ చేసింది. అందుకే కదా నేను వెళ్ళి మీ డాడీతో మాట్లాడింది. సౌందర్య నన్ను ప్రేమించింది కానీ నేను సౌందర్యని ప్రేమించలేదు సార్. నేనెప్పుడు సౌందర్యని ఓ ఫ్రెండ్గానే చూశాను తప్ప మరో దృష్టిలో చూడలేదు. ఇదే విషయం సౌందర్యకి ఖచ్చితంగా చెప్పాను కూడా. అయినా సరే పెళ్లి మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చిందో, మీతో ఎందుకు చెప్పిందో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. తన ప్రేమతో నిన్ను గెలవలేకపోయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లితో అయినా నిన్ను గెలుచుకోవాలనుకుంది. సౌందర్య నన్ను పెళ్లితో గెలవాలనుకుంటే నేను నా ప్రేమలో ఓడిపోవాల్సి వస్తుంది సార్. ప్రేమలో నేను ఓడిపోతే నా జీవితమే వేస్ట్. మిమ్మల్ని గురువుగా చూసుకుంటున్నాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. చచ్చా, అదేంటి కృష్ణ, ఇందులో నీ తప్పే ఉంది? నువ్వు నా కూతుని ఎందుకు ప్రేమించలేదనే హక్కు నాకు లేదు. కానీ మీ స్నేహితుడి కొడుగ్గా, మీకు తెలిసిన మీ శిష్యుడిగా నా ప్రేమను గెలిపించే బాధ్యత తీసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ పరిస్థితిలో మీరొక్కరే నాకు హెల్ప్ చేయగలరు. మీ అమ్మాయితో నా పెళ్లి మా డాడీ ఓకే అన్న తర్వాత అది కాదని నేను మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానిస్తుంటే మా డాడీ ఒప్పుకోరు సార్. అది మీరే ఒప్పించాలి.